పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. అసలు వినడానికి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇవన్నీ నిజాలు. పెళ్ళైన నెలకే భర్తలు, ఈ మధ్యకాలంలో భార్యలను చంపేది తక్కువైంది కానీ భర్తలను చంపేది ఎక్కువైపోయింది. చాలా సంఘటనలు చూసాం. ఈ నెల కాలంలోనే హనీమూన్కి వెళ్ళిన జంట ఒకటి చూసాం. తర్వాత ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఒకటి చూసాం. అసలు వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెళ్లి చేసుకున్నా కూడా ముప్పేనా, పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండడం మేలేమో అనిపిస్తుంది. సరే, ఇక్కడ చూస్తున్నాం తేజేశ్వరు నిందితురాలు ఐశ్వర్య, అంటే ఈమె భర్త భార్య భర్తలు పెళ్ళైన నెలకే భర్తను చంపిన భార్య. ఈ మహాతల్లి ఎవరు? నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతంట. ఇది ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లాలో. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. తెలంగాణ గద్వాల. కానీ నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అంటే పెళ్లి కాకముందే ఒక బ్యాంకులో క్యాషియర్ను వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి, అంటే డబ్బులు ఇచ్చి నవ వరుడిని హత్య చేయించాడు. కొత్త పెళ్లి కొడుకుని 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర. ఈ దారుణ ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్, అంటే ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడంట. కేవలం 32 సంవత్సరాలు పాపం ఈయనకు. కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైందంట. ఫిబ్రవరిలో 13వ తేదీ. కానీ పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయిందంట. 5 రోజులు ఇంకా పెళ్లి ఉందనగా 5 రోజుల ముందే కనపడకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని వద్దకే వెళ్ళిపోయిందని భావించారు. అయితే వీళ్ళకి తెలిసింది ముందే, పెళ్లి కాకముందే పలానోతో అఫైర్ ఉంది, వాడి దగ్గరికి పోయి ఉంటుందిలే అని చెప్పేసి ఆలోచించారు. వాటికి అయిపోయింది. అయితే ఫిబ్రవరి 16వ తేదీన తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడిందంట. ఎవరైతే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనతో. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పింది. బాగా నమ్మించింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది, ఏడ్చింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతుండడంతో పెళ్ళైన 2వ రోజు నుంచే మనస్పర్ధలు మొదలైనాయి ఇద్దరి మధ్య. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవగా ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై, అంటే భార్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్యను, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయంట. ఏమని? తల్లి కూతుళ్ళతో ఉద్యోగికి సంబంధం. అంటే ఇక్కడ ఆ బ్యాంకు క్యాషియర్ ఎవడైతే ఉన్నాడో వాడు తల్లిని ఉంచుకున్నాడు, కూతుర్ని ఉంచుకున్నాడు. చూడండి, ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులో ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు. అదే బ్యాంకులో క్యాషియర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. అంటే తల్లితో పెట్టుకున్న తర్వాత మరి బిడ్డతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య. అంటే నెలలో, అంటే రోజుకు 3 సార్లు అట్లా చేసింది భర్తకు. కానీ ఇదే ప్రియునికి సదరు బ్యాంకు ఉద్యోగికి మాత్రం 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ నాగేశును కూడా వారి వెంట పంపినట్టు తెలిసింది. పథకం ప్రకారం కొంతమంది జూన్ 17న తేజేశ్వర్ను కలిశారు.
తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలమెట్టు వద్ద పారవేశారు. హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తేజేశ్వర్ వాహనంలో ఎక్కించుకున్న కొందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చూడండి ఎంత దారుణంగా ఉందంటే, డబ్బుల కోసం, ఆస్తుల కోసం చంపేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. తస్మాత్ జాగ్రత్త. కేవలం ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వారు, ఎందుకంటే పెళ్ళి కాలేదు అన్న ఉద్దేశంతో అబ్బాయిలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడో ఎవరో ఒక బ్రోకర్ ద్వారా పెళ్లి సంబంధాలు వస్తాయి. ఆ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కొంతమంది ఆస్తి కోసమో లేదా బంగారం, పెళ్ళైన బంగారం పెట్టించుకొని ఆ బంగారం కోసమో వివిధ కారణాలతో అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడడం లేదు. తస్మాత్ జాగ్రత్త.